బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని సెక్రటేరియట్ ఉద్యోగి అనుమానాస్పదంగా మృతి చెందడం హాట్ టాపిక్గా మారింది. కార్మిక ఉపాధి కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని దగ్గర పిఏగా చేస్తున్నారు రాహుల్. అయితే గత కొన్ని రోజులుగా ఆఫీసులో రాణి కుముదిని ఆయనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తోటి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ ఐఏఎస్ వేధింపులు భరించలేక రాహుల్ చనిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో రాణి కుముదిని ఛాంబర్ ముందు బైఠాయించి సెక్రటేరియట్ ఉద్యోగులు నిరసన తెలియజేశారు. రాహుల్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వేరే డిపార్ట్మెంట్ పని చేస్తలేవా? ఏం చేస్తలేవా? మీ మీద కంటిన్యూ కంప్లైంట్లు ఎందుకు చెప్పుడు మేడం మీరు. ఇంకో విషయం చెప్తాను, ఇంకో విషయం వినండి. మేము ఏమన్నా తెలుసా, మంగళ బుధవారం చూద్దామంటే నేను చెప్తాను ఓపెన్ అవుతారు. మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నారంటే ఆ రోజు దాకా ఉండే విషయం కాదు, ఈ రోజు వచ్చి మాట్లాడండి అని అడిగిరు మమ్మల్ని. అందుకే మేము వచ్చినాం. మాకెంత అర్థమైందా? మీరు అట్లా అని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా అటు ఇటు పొరపాటు ఏంటంటే దానికి కూడా మళ్ళీ ఎటో ఉంటుంది కదా. 100% రిపోర్ట్ పెడతాడు. సిఎస్ ను కలుస్తాము, సీఎం వాళ్ళు కూడా మేము కలుస్తాం. సొల్యూషన్ మీరే ఎత్తుకోండి. అరే మీరు మేడం, మీరు సీనియర్ ఆఫీసర్, మీరు ఎట్లా ఉండాలి సెక్రటరీ మేము చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నాం. మేము నాకు అర్థం కాదు. పని తీసుకునే విధానం ఉంటది, చెప్పే తరీకా ఉంటది, ఏది పడుతుంది మేము కూడా చాలా మందిని చూసినాం ఆఫీసర్లను. గైడ్ చేయాలి. మీకు చెప్పాల్సిన అవసరం రాకూడదు. లేడీస్ దాన్ని అర్థం చేసుకోండి. ఒకవేళ మీరు ఏం సొల్యూషన్ ఎత్తుకుంటారో మీరే ఎత్తుకోండి. మేము ఇంకా ప్రెషర్ కూడా పెట్టాము. కానీ ఒకటి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి. ఎంఎన్ఆర్ సెక్రటరియట్ లో ఉద్యోగి మృతి పట్ల ఆయా తెలంగాణ సంబంధించినటువంటి ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న జరిగింది. సీనియర్ ఐఏఎస్ వేధింపులు భరించలేకనే ఉద్యోగి మరణించాడని, గుండెపోటుతో మరణించాడనిగా సెక్రటరియట్ ఉద్యోగులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్మిక ఉపాధి శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నటువంటి రాణి కుముదిని దగ్గర పనిచేసేటువంటి పిఏగా పనిచేస్తున్న రాహుల్ ఆమె యొక్క బాధ భరించలేక, వేధింపులకు తాగలేక గుండెపోటుతో మృతి చెందారని కూడా తోటి ఉద్యోగులు అయితే ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా రాణి కుముదిని చాలా ఇబ్బందులు గురి చేస్తూ రాహుల్ ను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టింది. అందులో భాగంగానే ఆయనకు గుండెపోటు వచ్చి చనిపోయాడని కూడా ఉద్యోగ సంఘాల నేతలు అయితే ఆరోపణ చేస్తున్నారు. రాణి అప్పటికే గుమిగూడినటువంటి సెక్రటరియట్ ఉద్యోగులు, సెక్రటరియట్ సంబంధించినటువంటి అసోసియేషన్ నాయకులందరూ కూడా రాణి కుముదిని ఛాంబర్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే ఏమన్నారు, ఈమె గత సంవత్సరమే రిటైర్డ్ అయిపోయింది. అయినప్పటికీ గత ప్రభుత్వం ఈమెను ఎక్స్టెండ్ చేస్తూ ఆమెకు సీనియర్ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తుంది కార్మిక శాఖ. సేమ్ సంబంధించినటువంటి కార్మిక ఉపాధి శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నటువంటి ఆమెని మళ్ళీ ఆమె రిటైర్డ్ అయినా కూడా కొనసాగిస్తున్నారు. గతంలో కేసీఆర్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఆమె రిటైర్డ్ అయినప్పటికీ ఎందుకు కొనసాగిస్తున్నారన్న అంశంపైన కూడా వివాదాస్పదం అవుతుంది. అయితే రాణి కుముదిని చేసినటువంటి ఉద్యోగుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం, వారిని వేధింపడం, సాయంత్రం 5 గంటల వరకే సెక్రటరియట్ అయినప్పటికీ 7-8 గంటల వరకు కూడా వారిని ఎక్కువ టైంను వాళ్ళని సెక్రటరియట్ లో ఉంచుకునే విధంగా ఒత్తిడి చేస్తుందని కూడా ఉద్యోగస్తులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చనిపోయినటువంటి రాహుల్ కుటుంబానికి న్యాయం చేయాలి, లేకపోతే రాణి కుముదిని ఆమె రీజన్ చేసి వెళ్ళిపోవాలి, లేకపోతే బాగుండదనే విషయానిపైన కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం డిమాండ్ చేస్తారు. అంతేకాకుండా సిఎస్ శాంతకుమార్ దగ్గర కూడా ఈ విషయాన్ని తీసుకురావడం జరిగింది. సో సీనియర్ ఐఏఎస్ అధికారులు చాలా ఆదర్శంగా ఉండాలి, కానీ పిఏల పట్ల, ఉద్యోగులతో కింది స్థాయి ఉద్యోగుల పట్ల ఎందుకు ఇట్లా అనుచితంగా ప్రవర్తిస్తున్నాను కూడా తరతర విమర్శలు అయితే వస్తున్నాయి. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ సాదిక్.